మొన్న రీసెంట్గా నా పర్సనల్ మెంటర్షిప్లో ఒక జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే ఒకసారి కూడా క్వాలిఫై అవ్వలేదు. ఎందుకు క్వాలిఫై అవ్వలేదు గమనిస్తే ఎగ్జామ్ కండిషన్స్లో అప్రోచ్ అనేది రైట్ వేలో రాకపోవడం వల్ల, అలాగే ప్రిపరేషన్లో మిస్టేక్స్ చేయడం వల్ల తను గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవ్వలేదు. సో మెయిన్గా మీరు కూడా గమనిస్తే 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగింది. 2024 గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ తరగతి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంకా బాగా పెరిగింది. అంటే రేపన్న రోజు 2026లో ఎలా ఉండబోతుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలామంది చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఎగ్జామ్ కండిషన్స్లో ఎలాంటి ప్లాన్ బి లేకపోవడం, అలాగే ప్రిపరేషన్లో కూడా ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి రిలవెంట్గా చదవకపోవడం. సో మెయిన్గా ఈ ఛాలెంజెస్ వల్ల గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది ఎక్కువ మంది క్వాలిఫై అవ్వట్లేదు. సో ఇన్ కేసు మీరు బిగినర్ అయినా, లేకపోతే ఆల్రెడీ మీరు గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినా సరే, నేను చెప్పే ఇన్పుట్స్ అన్నీ కూడా ఏవైతే ఈ సిరీస్లో మీకు చెప్తున్నానో ఇవన్నీ కూడా ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మీకు ఇవన్నీ కూడా రిలవెంట్గా కనిపిస్తాయి. నేను చెప్పే ఇన్పుట్స్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో కనుక ఇంటిగ్రేట్ చేసుకుంటూ మీరు చదివితే ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతారు. ఇది మనం ఏదో కొత్తగా చేస్తుంది కాదు. ఏపీపీఎస్సి ఫస్ట్ నోటిఫికేషన్ 2017 నుంచి ప్రతి నోటిఫికేషన్లో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. ఇక్కడ ఏపీపీఎస్సి గ్రూప్ 1 అనే కాదు, టీజీపీఎస్సి గ్రూప్ 1లో కూడా సెలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఆయితే గురించి చెప్పాలి. సో మన పర్సనల్ మెంటర్షిప్లో నాన్ లోకల్ తెలంగాణ అబ్బాయి ఇటు ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఫస్ట్ క్రాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత టీజీపీఎస్సి గ్రూప్ 1లో కూడా డిఎస్పీ అయితే క్రాక్ చేయడం జరిగింది. ఇటు ఏపీపీఎస్సి గ్రూప్ 1 అటు టీజీపీఎస్సి గ్రూప్ 1 రెండు కూడా క్రాక్ చేయడం జరిగింది. ఇలాగ మంచి మంచి సర్వీసుల్లో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇంతవరకు. సో రేపటి రోజు మీరు కూడా ఇలాగే మంచి సర్వీస్ క్రాక్ చేయాలనే నా 100% ఎఫర్ట్ అయితే పెడుతున్నాను. సో గ్రూప్ 1 అనే కాదు, గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యారు, అలాగే గ్రూప్ 3లో సెలెక్ట్ అయ్యారు, అలాగే గ్రూప్ 4లో సెలెక్ట్ అయ్యారు. దాంతోపాటు వేరే ఎగ్జామ్స్ లైక్ గురుకుల డిఎల్ కానీ, లేకపోతే సబ్ డివిజనల్ ఆఫీసర్ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, ఇలా రకరకాల సర్వీసులో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా లాస్ట్ 3 ఇయర్స్లో మనం ఇచ్చిన సెలెక్షన్స్. సో నేను చెప్పే ఇన్పుట్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు ఎడ్జ్ అనేది ఉంటుంది. సో రాబోయే జాబ్ క్యాలెండర్ అనేది చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని ఆల్రెడీ మనకి గవర్నమెంట్ అఫీషియల్సే చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా మనకి ఇది మంచి ఆపర్చునిటీ. అండ్ దాంతోపాటు చూసుకుంటే ఇంకోటి చేంజ్ ఏం కనిపించిందంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో గతంలో 2 పేపర్లు ఉండే 240 మార్క్స్కి ఇప్పుడు ఒకే ఒక పేపర్ 150 మార్క్స్లో మీకు ఎగ్జామ్ అనేది కనెక్ట్ చేయబోతున్నారు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది. సో ఇది ఒక మంచి మూవ్ అనే చెప్పాలి. ఇక్కడ ఏంటంటే వెయిటేజ్ అనేది తగ్గింది మనకి. ఓకే, సో అన్ని సెక్షన్స్ వరకు వెయిటేజ్ అని 20 మార్క్స్ పెట్టడం జరిగింది. డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే 10 మార్క్స్ అయితే ఉంచారనమాట. మెయిన్ సిలబస్ ఏం మారలేదు, మెయిన్స్ ప్యాటర్న్ ఏమీ మారలేదు. సో ఇప్పుడు ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ రిలవెంట్గా ఎలా చదవాలి, ఎలాంటి కంటెంట్ చదవాలి అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో గతంలో మీరు ఏదైతే సెలెక్షన్స్ చూసారో వాళ్ళందరికీ కూడా ఒక 2 అటెంప్ట్స్, లేకపోతే యూపీఎస్సీ ఒక 3 అటెంప్ట్స్ 4 అటెంప్ట్స్ మిస్ అయ్యి ఎక్కడా కూడా ఎగ్జామ్ అనేది క్లియర్ చేయకపోవడం జరిగింది. సో చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు అండ్ చాలా అటెంప్ట్స్ ఇచ్చి చాలా కష్టపడి చదివారు, కానీ ఎక్కడ కూడా బ్రేక్ త్రూ, ఎక్కడ కూడా ఎగ్జామ్ అనేది క్లియర్ చేయలేదు. సో మన దగ్గరికి వచ్చిన తర్వాత రైట్ గైడెన్స్ వల్ల, రైట్ స్ట్రాటజీస్ వల్ల, రైట్ రివ్యూ సెషన్స్ వల్ల, ఎంసీక్యూ సాల్వింగ్ అనేది నా ముందే చేయడం వల్ల, ఆన్సర్ రైటింగ్ అనేది స్పాంటేనియస్గా రాయిపించడం వల్ల, ఆన్సర్ రైటింగ్ ఫ్రేమ్వర్క్ చెప్పడం వల్ల, రైట్ వేలో స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా ఎగ్జామ్ రిలవెంట్గా ఇవ్వడం వల్ల వీరందరికీ కూడా సర్వీస్ అయితే రావడం జరిగింది. సో మీకు ఏమైనా అవసరం ఉంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్సనల్ మెంటర్షిప్ ఉంది, అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెటీరియల్స్ ఉన్నాయి, అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. సో ఇవి గ్రూప్ 1తో పాటు మీకు గ్రూప్ 2 కూడా హెల్ప్ అవుతాయి. సో మీకు ఏమైనా అవసరం ఉంటే ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి, సో గ్రూప్ 1కి గ్రూప్ 2 కలిపి ఇంటిగ్రేట్గానే మీకు ఈ పర్సనల్ మెంటర్షిప్ అంతా ఉంటుంది. సో మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ 8143746589. సో ఒకసారి మనం ఈ ప్రీవియస్ పేపర్స్ కనుక గమనిస్తే ఇక్కడ ఒక ప్యాటర్న్ చూడండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2017లో మనకి ఇన్స్క్రిప్షన్స్ మీద ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ స్క్రిప్ట్ బేస్డ్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మీ స్క్రిప్ట్ అన్నారు, కరోషి స్క్రిప్ట్ అన్నారు.
ఇప్పుడు ఇలాంటి స్క్రిప్ట్ బేస్డ్ కూడా మనకి క్వశ్చన్స్ అయితే కనిపించాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోకలో ఇక్కడ బ్రహ్మి, కరోసి, గ్రీక్ అండ్ అరబిక్ స్క్రిప్ట్స్ ఇలాగా ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్కి కూడా లింక్ అనేది కనిపిస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడండి, ఇది ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023లో వచ్చింది. ఇది కూడా ఇన్స్క్రిప్షన్ మీద వచ్చింది. ఏంటది? హాతీ గుంఫా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కార్వేరా. ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 2025 క్వశ్చన్కి లింక్ అని చూద్దాం. ఇక్కడ చూడండి కార్వేరా అని ఇచ్చారు. ఇక్కడ కూడా చూడండి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 2025లో కార్వేరా మీద మనకి క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ జైనిజం తీసుకుంటే ఆల్రెడీ జైనిజం మీద మనకి ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023లో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఇక్కడ ప్యాటర్న్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ పర్స్పెక్టివ్లో క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023లో కూడా మనకి ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక మీద ఇచ్చారు. గతంలో కూడా ఈ రాక్ ఎడిట్స్ మీద మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి ఎలా లింక్ అవుతుంది అనేది కూడా మీరు గమనించాలి. ఇక్కడ ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024లో కూడా ఇన్స్క్రిప్షన్స్ మీద మనకు క్వశ్చన్ వచ్చింది. దట్టు శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ మీద మనకు క్వశ్చన్ వచ్చేది వచ్చింది. సో గతంలో కూడా శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ మీద మనకి ప్రీవియస్ పేపర్స్లో గ్రూప్ 2లో మనకు కనిపించాయి. అండ్ ఈసారి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకి శాతవాహన ఇన్స్క్రిప్షన్ మీద క్వశ్చన్ వచ్చింది. 2025లో కూడా 2025 గ్రూప్ 2 మెయిన్స్లో కూడా మనకి శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ మీద మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ ఈ ప్యాటర్న్స్ అనేవి మీరు గమనించాలి. ఓకే, సో 2017 అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏదైతే స్టేట్ డివైడ్ అయిన తర్వాత కండక్ట్ చేసింది ఏపీఎస్సీ, అప్పటి నుంచి ప్రతిసారి కూడా ఇన్స్క్రిప్షన్ మీద మన క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడే కాదు, గ్రూప్ 1 అనే కాదు, గ్రూప్ 2లో కూడా మనకు వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్లో మీకు ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చారు. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకి ఈ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ ఉంది, అలాగే బయ్యారం ఇన్స్క్రిప్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి, మంచి కళ్ళు, మైదవోలు ఇన్స్క్రిప్షన్స్ మీద కూడా మనకు క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ మీద కూడా క్వశ్చన్ రావడం జరిగింది. అంటే మొత్తం 3 క్వశ్చన్లు ఉన్నవి 75 మార్కులు. దాంట్లో 3 క్వశ్చన్లు మనకి ఇన్స్క్రిప్షన్స్ మీద రావడం జరిగింది. అంటే రేపటి రోజు మనం కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏదైతే మనకి ఇక్కడ వెయిటేజ్ ఇచ్చారో ఇండియన్ హిస్టరీ 20 మార్క్స్, సో దాంట్లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఇన్స్క్రిప్షన్ మీద రావడానికి 100% అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చదివేటప్పుడు ఎక్కడైతే ఇన్స్క్రిప్షన్ అనే కీవర్డ్ వచ్చిందో అది ఎగ్జామ్కి రిలవెంట్ అండ్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అది క్వశ్చన్ కింద ఫ్రేమ్ అవడానికి. ఇది ఏపీఎస్సీ తాలూకా ప్యాటర్న్ కానీ లేకపోతే ఎగ్జామినర్ మైండ్ సెట్ కానీ తెలుస్తుందా లేదా? పోనీ ఇక్కడే కాదు, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూడండి. సో అక్కడ కూడా మనకి ఇన్స్క్రిప్షన్స్ మీద క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈ ప్యాటర్న్స్ని గమనించాలి, వీటిని మీ ప్రిపరేషన్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఈ అనాలిసిస్ అంతా కూడా నేను ఈ సిరీస్లో మీకు చెప్తున్నాను, చూపిస్తున్నాను కూడా. సో ప్రతిదీ కూడా ఒక లాజికల్ వేలో చూడండి అండ్ అది ఎలాగా మనకి స్కోర్ కింద కన్వర్ట్ అవుతుంది అని ఆలోచించండి. సో ఇక్కడ మీ ప్రిపరేషన్లో మార్పులు చేసుకోవాలి, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మార్పులు చేసుకోవాలి, మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగైతేనే మీరు గ్రూప్ 1 సర్వీస్ అనేది క్లియర్ చేయగలరు. ఇప్పుడు కొంతమంది ప్రిలిమ్స్లో ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది మెయిన్స్లో ప్రాబ్లం ఉంటుంది, చాలామందికి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాబ్లం. సో ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మన దగ్గర సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా 500+ ఆన్సర్స్ రాసిన వాళ్ళే. సో అంత స్ట్రాంగ్గా ప్రిపరేషన్ అయితే చేయాలి. సో ఇప్పుడే మీకు రైట్ ఆపర్చునిటీ. సో రైట్ వేలో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, సీరియస్గానే కూర్చోండి, ఖచ్చితంగా మీకు సర్వీస్ అయితే వస్తుంది. ఓకే, సో మీకు ఏమైనా ఈ పర్సన్షిప్ కనుక అవసరం ఉంటే, అలాగే స్టడీ మెటీరియల్స్ కనుక అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.